ఎవరు సపోర్ట్ చేయాలి? నీకు దైవ సంకల్పం ఉన్నప్పుడు, నువ్వు ఒక నాగరాణి అయినప్పుడు, నువ్వు ఒక దేవకన్య, ఒక రాజు కూతురు అయినప్పుడు నీకు ఒకరు సపోర్ట్ ఎందుకు? దైవమే నీకు సపోర్ట్ చేస్తుంది కదా, ప్రకృతి నీకు సపోర్ట్ చేస్తుంది, ప్రకృతి నీకు అండగా ఉంటుంది. నువ్వు నిజమైన నీకు దైవ స్వభావం ఉంటే, దైవ అనుగ్రహం ఉంటే మా సపోర్ట్ ఎందుకు? నీకు ప్రజల సపోర్ట్ ఎందుకు? ఆటోమేటిక్గా అలా జరిగి ఒక నిమిషం, ప్రజలు నేను కావాలని ఏంది ఆ విగ్రహాలు తీసినప్పుడు పూజలు చేయడానికి నేను అడిగాను, అంతవరకు గుడిని తీసుకుంటాను. నువ్వు అది తీస్తే ఆటోమేటిక్గా ప్రజలు వస్తారు, పూజలు చేస్తారు. సరే, నువ్వు ఫేక్ అంటా భవిత, నువ్వు ఫేక్ సరే ఇప్పుడు మీరు ఫేక్ అని అనుకోండి. అనుకోండి కాదు, నువ్వు ఫేకే. సరే ఫేకే, నువ్వు ఓకేనా? ఫేకే. మీరు ఫేక్ అనుకుంటున్నారు కదా, అనుకోండి. అనుకోండి కాదు, నేను అడిగిన ఒక్క ప్రశ్నకి కూడా నువ్వు ఆన్సర్ చెప్పలేకపోయా. నువ్వు రియల్ అని నేను ఎట్లా నమ్ముతా, ప్రజలు ఎలా నమ్ముతారు? ఒక్క ప్రశ్నకి కూడా నీ దగ్గర ఆన్సర్ లేదు. నువ్వు దేవాలయాన్ని ఎప్పుడు తీస్తావో నువ్వు చెప్పలేదు, తీయకపోతే ఏం జరుగుతుంది కూడా నువ్వు చెప్పలేదు. తీయకపోతే ఏం జరుగుతుందో చెప్పు, తీయకపోతే ఏం జరుగుతుందో చెప్పు. ప్రళయాలు వస్తాయండి. ప్రళయాలు కాకుండా విజయనగరంలోని ఈ బార్డర్లోని ఈ ఊరు నాశనం అవుతుంది అక్క. విజయనగరంలో ఈ ఊరు నాశనం అవుతుంది, ఈ విగ్రహం తీయకపోతే ఈ ఊరు నాశనం అవుతుందని చెప్పు.